నడిపించేవాడు అనేది బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేవాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ కైండ్ ఆఫ్ ఏ విధమైన వ్యవహారం నడిపించేవాడు అనేది. ప్రస్తుతం మస్తాన్ ఫోన్లో అమ్మాయిల న్యూడ్ వీడియోస్ కావచ్చు, అదిగో ఆ వ్యక్తే మస్తాన్ సాయి. విజువల్ మీరు చూస్తున్నారు, మస్తాన్ సాయికి సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. మస్తాన్ సాయి అతగాడి వరలక్ష్మి ట్రిబ్యూన్ సెంటర్కి సంబంధించి డ్రగ్స్ కేసులో పెడ్లర్గా అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది మస్తాన్ సాయి ఫోన్లో ఆ వీడియోస్, అలాగే చాట్స్, ఇవన్నీ కూడా. మస్తాన్ ఫోన్లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మస్తాన్ ఫోన్లో అమ్మాయిల న్యూడ్ వీడియోస్, అవును, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని వీడియోస్. అందుకే మేము మీకు చూపించలేకపోతున్నాం. అభ్యంతరకరంగా ఉంటాయి కాబట్టి వాటిని మేము మీకు చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. 800కు పైగా వీడియోలని గుర్తించారు పోలీసులు. ఇన్ఫాక్ట్ ఆ ఫోన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్లో ఉన్న డీటెయిల్స్ని కావచ్చు, ఆ డేటాని కావచ్చు, ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులకే షాక్ గురయ్యే సమాచారం కావచ్చు, షాక్ గురయ్యే విజువల్స్, వీడియోస్ని చూసిన తర్వాత ఇబ్బందికరంగా అనిపించిన పరిస్థితి అని మాట కూడా వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఒక కంపెనీలో టెక్నికల్ టీంలో మస్తాన్ సాయి జాబ్ చేసేవాడు. తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు మస్తాన్ సాయి. తన ఇంటికి వచ్చే అమ్మాయిల వీడియోను సీక్రెట్గా రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు మస్తాన్ సాయి. ఎస్, లావణ్య మనతో పాటు జాయిన్ అవుతోంది. ఒకసారి లావణ్య దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లావణ్య, మస్తాన్ సాయికి సంబంధించి ప్రస్తుతం వీడియోలు బయటకు వచ్చిన పరిస్థితి. సో ఈ విషయం మీకు ఎప్పుడైనా అంటే మీ దృష్టికి వచ్చిందా, మీకు తెలిసిందా ఇలా జరుగుతోందని? హలో అండి, లావణ్య, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. లావణ్య, మస్తాన్ సాయి ఫోన్లో అమ్మాయిలకు సంబంధించి న్యూడ్ వీడియోస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ వీడియోస్ బయటకు వచ్చాయి, దాదాపు 800కు పైగా. సో దాంట్లో ఇలా జరుగుతోంది, తన వ్యవహారం ఇలా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? నేను అది గుంటూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మెన్షన్ చేశాను కదా. సచిన్ అండి, అవును, గుంటూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మెన్షన్ చేశాను కదండి. అది ఉందండి, అది నాకు తెలుసు ఎప్పటి నుంచో. బట్ ఇప్పుడు న్యూస్ లో రావడం నాకు కూడా కొంచెం షాకింగ్ గానే ఉందండి. సో అంటే అప్పుడు మీకు తెలిసినప్పుడు మీరు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు, అడిగే ప్రయత్నం చేశారండి. బట్ అమ్మాయిని అయిపోయాను, బయటికి చెప్పలేను, అన్ని మీడియాలో కూడా పాయింట్ చెప్పలేను. ఇన్ని రోజులు నేను హిడెన్ గానే ఉండే ఫైట్ చేస్తున్నాను. మరి ఈ రోజున మీడియాలోకి అలా వచ్చేసింది. నాకు కూడా కొంచెం భయంగానే ఉందండి. అంటే ఎలా ఉండేది తన ప్లానింగ్ ఫస్ట్ నుంచి ఎలా ఉండేది? ఎందుకంటే మీతో మాట్లాడినప్పుడు కావచ్చు, మీ కాన్వర్సేషన్లో కావచ్చు, ఎటువంటి కాన్వర్సేషన్ ఉండేది, ఎలా ఉండేది, ఎలా ట్రాప్ చేసేవాడండి? సో నేను ఫస్ట్ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంటే మేము బాల్కనీలో కూర్చున్నాం అందరం. నా డ్రెస్ పైన డ్రింక్ పడింది. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు దెర్ వాజ్ కెమెరా దేర్ అండి రూమ్ లో. సో కెమెరా పనిచేస్తుందా లేదా అన్న దగ్గరే ప్రీతి ఉదయ్ నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకున్నాను. కెమెరా పనిచేయట్లేదు అని అన్నారు. బట్ లేటర్ ఒక 1 మంత్ తర్వాత అదే కెమెరాలో ఉన్న 3 సెకండ్స్ క్లిప్ ఒక అనానమస్ నంబర్ నుంచి రాజ్ ఫోన్ కి, అంటే ఫారెన్ నంబర్ నుంచి రాజ్ ఫోన్ కి వీడియో వచ్చిందండి. అంటే సీక్రెట్ కెమెరా పెట్టాడు, లేకపోతే పెడతాడు, పెట్టేవాడు, ఈ అంశానికి సంబంధించి మీకు ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది? మీరు ఎప్పుడైనా చెక్ చేసే ప్రయత్నం చేశారా? సో ఎప్పుడైతే రాజ్ ఫోన్ కి ఆ వీడియో వచ్చిందో మేము మస్తాన్ ఫ్లాట్ కి వాళ్ళ ఇంటికి ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రీతి. ప్రీతి కూడా తెలుసు ఆ విషయం. సో ప్రీతి నాకు చెప్పేది, అక్క ఇలాంటి వాడిని వదలకూడదు మనం. ఎందుకంటే ప్రీతి అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదండి, చాలా స్ట్రాంగ్ గా ఉండేది అమ్మాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మ్యానిపులేట్ అయిందో, మరి మస్తాన్ సాయి చేశాడా లేకపోతే ఉదయ్ చేస్తున్నాడా నాకు తెలీదు. బట్ అప్పుడు అమ్మాయి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అక్క నువ్వేం భయపడకు, మనం దీన్ని ఫైట్ చేద్దాము, మా మమ్మీ కూడా సింగిల్ మదర్ అని చాలా మోటివేట్ చేసింది నన్ను అమ్మాయి. అలా మోటివేట్ చేసిన అమ్మాయి నన్ను మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళినప్పుడు నాకు తన ఐప్యాడ్ లో ఒక ఆస్ట్రేలియా నంబర్ నుంచి ఒక మెసేజ్ ఉండిందండి, చూశాను నేను. ఆ మెసేజ్ ఏమని ఉందంటే, నా వీడియోస్ డిలీట్ చెయ్యు అని మస్తాన్ని తిడుతూ ఉన్న ఒక మెసేజ్ అండి. అంటే సపోజ్ తన ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ట్రాప్ చేసేవాడు? అంటే కూర్చొని చెప్పి మాటల్లో పెట్టేవాడా, లేకపోతే వేరే గదికి ఉండేదండి? ఎక్కడ కూడా ఏముండేది కదా, హాస్పిటాలిటీ అంతా బానే ఉంటుంది ఆ టైమ్స్ లో. డౌట్ వచ్చేలాగా అయితే ఏమీ లేదు. నేను ఫ్రెండ్నే, మంచిగా ఫ్రెండ్ అనే ఉంటాడు. ఎందుకంటే నా ముందంతా అలాగే మాట్లాడతాడు, నా వెనకాల ఎలా మాట్లాడతాడు అన్నది కరాటి కళ్యాణి గారి కాల్లో మనం చూడొచ్చు. 1.5 year గా నాకు అదే జరుగుతుంది. ఇప్పుడు మీడియా
మీడియా ద్వారా ఇప్పుడు అది వాళ్ళంతా ఏం చేస్తున్నారు నన్ను అన్నది మీరంతా ఇంకా చూసారు కదా సార్. అయితే లావణ్య, ఈ ట్రాపింగ్ కి సంబంధించి ఎప్పుడైనా మీ వీడియోస్ కి సంబంధించి షూట్ జరిగిందా, లేకపోతే వీడియోస్ రికార్డ్ చేసుకున్నా నీకు తెలిసిందా? ఆ వీడియోస్ అయినా మీరు చూసాను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారా? మీకు ఏమైనా బ్లాక్మెయిల్ చేసేవాడా ఎప్పుడైనా? బ్లాక్మెయిల్స్ చాలా సార్లు జరిగాయండి. బ్లాక్మెయిల్ ఏంటి, చంపడం వరకు వెళ్ళాయి. నన్ను గుంటూరులో కూడా ఆ రోజు చంపాలనే ప్రయత్నించాడు. హైదరాబాద్ లో కూడా ఒక 2 times అటాక్ జరిగింది. మొత్తం ఒక 4 times అటాక్ జరిగిందండి నా పైన. అయితే ఆస్ట్రేలియా నంబర్ అని ఏదైతే చెప్తున్నానో ఆ అమ్మాయి నంబర్ మేము తీసుకొని ఆ అమ్మాయికి టెక్స్ట్ చేయగా ఆ అమ్మాయి నాకు చెప్పింది, నేను నీకు డివైజెస్ పాస్వర్డ్స్ చెప్తాను, నాతో పాటు మిగతా అమ్మాయిలు ఉన్నాయి, అన్ని డిలీట్ చెయ్యు అని నాకు చెప్పిందండి. సో నేను ఓపెన్ చేసి డివైజెస్ ఏమంటారు ఆ వీడియోస్ అవన్నీ డిలీట్ చేస్తున్న టైంలో నేను నా వీడియో నేను చూసుకున్నాను, నాది కూడా డిలీట్ చేశాను. అట్ ద సేమ్ టైం యూఎస్ లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డిలీట్ చేశాను. నెక్స్ట్ స్వాతి అనే అమ్మాయివి డిలీట్ చేస్తున్నాను. ఆ స్వాతి అనే అమ్మాయి ఎప్పుడైతే డిలీట్ చేస్తున్నానో ఆ పిల్ల మస్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. మరి ఆ అమ్మాయి వీడియోస్ డిలీట్ అయిపోయినాయన్న ఆనందంలో ఇప్పుడు ఏం చేస్తారో చేసుకో అని చెప్పిందో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో తెలియదు, కానీ ఆ మస్తానికి ఎప్పుడైతే న్యూస్ రీచ్ అయిందో లోపలికి వచ్చేసి అతను నా పైన అటాక్ చేశాడండి. నీకెంత ధైర్యమే, నువ్వు నా అంటే ఒకటి అటాక్ చేశాడు, 2 నాకు నిజం తెలిసిపోయింది అనుకున్నాడో ఏమో తెలియదు, నీకెంత ధైర్యమని నా పైన అటాక్ చేశాడు. అండ్ అప్పటి నుంచి నాకు ఈ స్వాతితో ఇలా అయింది. ఎందుకు చెప్పావు స్వాతి అంటే, నాకు స్వాతి చెప్పింది నేను డిలీట్ చేసేసాడు కదా అని కోపంలో తిట్టాను అని. బట్ నెక్స్ట్ డే అతను ఐక్లౌడ్ బ్యాకప్ తీసుకొని మళ్ళీ మమ్మల్ని అందరినీ మళ్ళీ సేమ్ థ్రెట్ చేశాడండి. అప్లోడ్ ఇప్పటికి మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా నీ వీడియోస్ నీ స్క్రీన్ రికార్డ్ నేను పెడతాను చూడు అని. అంటే లావణ్య, మస్తాన్ సాయి మిమ్మల్ని బెదిరిస్తున్నాను అనుకున్నప్పుడు మీరు దాదాపు 2-3 ఉన్నారని తెలిసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే కాస్త మీరు సేవ్ అయ్యేవారుగా, అప్పుడేం ప్రయత్నం చేయలేదా మస్తాన్ సాయి? ఇది ఎన్నో ఇయర్స్ గా జరగట్లేదండి. 2 months లోనే ఇదంతా అయింది. 2 months లోనే నేను గుంటూరుకు మేము వెళ్ళినప్పుడు అంటే సెటిల్మెంట్ లాగా చేశారంటే మేము డిలీట్ చేస్తాం వీడియోస్ అని నమ్మించాడు. రాజు కూడా కూర్చున్నాడు, రాజు కూడా తెలిసి వీడియోస్ గురించి. రాజు ముందే డిలీట్ చేస్తామని కూడా అన్నారు. ఆ జరుగుతున్న ప్రాసెస్ లోనే మాకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు రాజ్కి, వాళ్ళ చెల్లి వెడ్డింగ్ కార్డు. ఆ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. మేమందరం మంచిగా ఉంటున్న టైంలో నన్ను గుంటూరు పిలిచారు. గుంటూరు వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత నా పైన అటాక్ చేశాడు, నన్ను చంపాలని చూశాడు. కాదు, ఇదంతా అంటే మీకు రాజ్కి పరిచయం అంటే ఈ అంశం తర్వాత లేకపోతే ఇష్యూస్ వచ్చిన తర్వాత ఎక్కడ జరిగింది ఇది? ఏదండి నాకు అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా అటాక్ జరిగింది మీ మీద, అంటూ కూడా ఈ ఆరోపణలు అంటే ఆరోపణలు చేయడానికి ముందు జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా ఇదంతా? ఇది March 31, 2023 జరిగిందండి గుంటూరులో. ఓకే. ఏప్రిల్ నా ఎఫ్ఐఆర్ అయింది లాస్ట్ ఇయర్. సో ఈ అటాక్ రాజ్ తరుణ్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? రాజ్ తరుణ్కి తెలిసే చేశామండి. ఎందుకంటే నన్ను ఆ రోజు కొట్టిన రోజున అతనివి నా దగ్గర ఉన్నాయి అనుకున్నాడో ఏమనుకున్నాడో నన్ను చంపేయాలనుకుని ట్రై చేశాడు. అండ్ నా డివైజెస్ తీసుకొని నన్ను ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నేను దిగేసి పారిపోయి పోలీస్ స్టేషన్ కి పరిగెత్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ నన్ను అప్పటి నుంచి కూడా నన్ను చంపేస్తానని, నా ఫ్యామిలీని చంపేస్తానని నాకు థ్రెట్ చేశారు. ఇంతవరకు బయటకు పెట్టలేదు. ఇప్పుడు కూడా అతని గురించి మంచిగా మాట్లాడకపోతే అది నాకు థ్రెట్టే అండి. అది లావణ్య, ఇక్కడ మస్తాన్ సాయి కొద్ది రోజుల క్రితం మీరు నాతో మాట్లాడినప్పుడు మస్తాన్ సాయి నాకు మంచి ఫ్రెండ్ అన్నారు మీరు. కానీ ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య రివర్స్ అవుతుందా, రివర్స్ అవ్వాల్సి వస్తుందా? మస్తాన్ సాయి విషయంలో ఏం జరిగింది? మస్తాన్ సాయికి నేను రివర్స్ ఏం అవ్వట్లేదు. మస్తాన్ సాయి గురించి నేను ఏమైనా చెడుగా చెప్తే నా వీడియో బయటకు వస్తుందేమో భయమే నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే బెదిరించాడు మిమ్మల్ని? బెదిరించాడు. ఏమనేవాడు? నేను రివర్స్ అయితే నీ వీడియోస్ బయటకు వస్తాయి అనేవాడు. అతని పేరు తీస్తే బయటకు వస్తాయి అనేవాడు. అతని పేరు కూడా నేను తీయలేదండి, రాజ్ తరుణ్ తీశాడు. రాజ్ తరుణ్ తీసుకొచ్చాడు ఎఫ్ఐఆర్ కాపీ. నేను ఎక్కడో కూడా తీయలేదు. నేను ఎక్కడ ఉన్నా ఏమీ లేదని చెప్పుకుంటూ వస్తున్నాను. బట్ మీరు చూసుంటారు, నేను ఏం చేయకుండా కూడా నా వెనకాల ఎలా మాట్లాడాడని మీరు చూసుంటారు. ఆల్రెడీ కరాటి కళ్యాణ్ గారితో కాల్ మాట్లాడాడు. లావణ్య, దాదాపు ఎంతమంది అమ్మాయిలు ఉంటారు ఇలా? ఎందుకంటే మీరు అన్నారు దాదాపు 2 అమ్మాయిలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి. 40 గర్ల్స్ వరకు ఉంటారండి. ఎంతమంది? 40. అవునండి. 40 మంది? అవును. ఎన్ని వీడియోలు అంటే మీరు చూసిన రఫ్ గా కావచ్చు, లేకపోతే తన బ్యాకప్ టైంలో కావాలి, తన ఫోన్ బ్యాకప్ లో చూసినప్పుడు తను ఎప్పుడైతే నాకు స్వాతి అమ్మాయి పాస్వర్డ్స్ ఇచ్చిందో
ఆ అమ్మాయి ఆ రోజు స్ట్రాంగ్ గానే ఉండిందండి. దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితోనే ఆ బ్లాక్ మెయిలింగ్ కేసు అన్నది పెట్టించాడు, బికాజ్ అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సో ఆ అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పిన తర్వాత ఐక్లౌడ్ ఓపెన్ చేస్తే ఈడెన్ ఫోల్డర్ లో 850 ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. లావణ్య, మీరు మస్తాన్ సాయి చాలా దగ్గర నుండి చూసారు. ఎలా ఉండేది తన ట్రాపింగ్ విధానం? అంటే నార్మల్గా ఫ్రెండ్లీగా కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి ఎలా ఉండేది, ఎలా ట్రాప్ చేసేవాడండి? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎలా అంటే ఇంకా పర్టికులర్ గా ఏదో సినిమాల్లో చేయించినట్టు ఏముంటదండి, నార్మల్ గానే ఉంటాయి. గొడవలు పెడతారు, మైండ్ గేమ్స్ ఉంటాయి, ఫియర్ లో ఉంటుంది ఎప్పుడు. వీడియోస్ చూస్తే కనుక వాటిని బ్లర్ వేసిన అంటే సరే మంచిగా ఉంటూనే చేస్తారండి అన్ని. అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని పరిచయం అయిన తర్వాత ఒక ప్లేస్కి రమ్మంటే వెళ్ళిన తర్వాత అర్థమైపోతుంది మనకి ఆ మనిషి మాటలు బట్టి. ఆ తర్వాత ఆ మనిషితో దూరం అవడం, లేకపోతే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రయత్నం చేస్తుంటారు. సో ఇలాగ ఒక్కరు కాదు ఇద్దరు కాదు 40 మంది అంటే కనుక ఎట్లా ఉండేది తన కాన్వర్సేషన్ ఎలా ఉండేది, ఎలా తను? సో నాకు డే 1 నుంచే పార్టీకి వెళ్ళిన డే 1 నుంచే స్టార్ట్ అయిందండి ఇందులో. ఎక్కువ ఏదో కూర్చొని కాన్వర్సేషన్ ఏమి ఉండేది కాదు. డే 1 నుంచే స్టార్ట్ అయిందండి నాకు కెమెరా మేము చూడడం కానీ. అండ్ నా అంతటా నేను డిలీట్ చేయించుకోవడానికి నేను వెళ్ళాను అక్కడ. అండ్ స్వాతి మాటలు నమ్మాను. ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటది. ఓకే ఓకే, బట్ అంతకన్నా ముందు ఒకసారి క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు మస్తాన్ సాయికి ఎక్కడ పరిచయం ఏర్పడింది? మస్తాన్ సాయికి నాకు యునీత్ రెడ్డి అని ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడండి. అతను మా ఇంటికి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళు బేసిక్గా ఇల్లు కోసం వెతుకుతున్నారు అనుకుంటా మస్తాన్ వాళ్ళు. మా కమ్యూనిటీలో అప్పుడు ఒక విల్లా రెంట్ కోసం అని వచ్చాడు. అలా ఒక విల్లా చూసి మా ఇంట్లో పట్టి కూడా వచ్చాడు. యునీత్ రెడ్డి అండ్ యునీత్ రెడ్డి వాళ్ళ వైఫ్ మా ఇంట్లోనే ఉన్నారు ఒక 3 months. అప్పుడు ఆ టైంలో తను ప్రెగ్నెంట్ ఉండింది. 3 months మా ఇంట్లో ఉన్నప్పుడు మస్తాన్ని మా ఇంటికి తీసుకొచ్చాడు ఒకసారి. సో మస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అతనికి వేరే కమ్యూనిటీలో ఇల్లు దొరికింది దగ్గరలో. సో ఈ కొత్తగా ఇల్లు తీసుకున్నాము, మా ఇంటికి రండి పార్టీకి అని పిలిచాడు అందరినీ. అందరం వెళ్ళాము. రాజు కొంచెం సేపు ఉండి వచ్చేసాడు. మేము కంటిన్యూ చేసాము. సో నేను, ఉదయ్, ప్రీతి, అంటే అతను ట్రాప్ లో కూడా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయి అబ్బాయి ఉండరండి. మరి నేను ఎలా చిక్కుకున్నానో ఇంకా ఏదో చిక్కుకున్నాను. బట్ నాకైతే భయం, నా వీడియో ఉందని నాకు భయం అండి. అంటే మీకు అక్కడ మీరు మస్తాన్, ఉదయ్, ప్రీతి కలిసిన తర్వాత ఆ రోజు అనుమానం వచ్చిందా, లేకపోతే తనతో ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచే ప్రీతికి, ఉదయ్కి తెలుసు. ప్రీతి, ఉదయ్కి ఇప్పటికి కూడా నిజం తెలుసండి. మీడియా సమక్షంగా నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రీతి, ఉదయ్ని దయచేసి ఇప్పుడు మీ అక్క మీద ఏదో కోపం ఉందని మీరు ఇలా మాట్లాడొద్దు. ప్రీతి, యువర్ ఎ ఉమెన్. ఆన్ దట్ డే యూ టుక్ స్టాండ్ ఫర్ యువర్ అక్క. అండ్ నువ్వు అంత మోటివేట్ చేసిన అమ్మాయివి ఈ రోజు నువ్వు ఇలా ఇది చేయకూడదు. బి ఏ స్ట్రాంగ్ ఉమెన్, కమ్ అవుట్ అండ్ స్పీక్ ద ట్రూత్ అవుట్ అని మీరు ప్రీతిని ప్లీజ్ అడగండి. ఇదే ఆర్టీవీ సమక్షంగా. ప్రీతికి నిజం మొత్తం తెలుసండి, మొత్తం తెలుసు. రైట్, ప్రీతి ఉదయ్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా అడుగుతాం. అంతకన్నా ముందు మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య, మీరు మస్తాన్ సాయి కూడా మాట్లాడినప్పుడు, ఇన్ఫాక్ట్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు. మస్తాన్ సాయి అన్నాడు నాకు రాజ్ క్లోజ్, అలాగే ఈవెన్ లావణ్య కూడా క్లోజ్, వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది, అయినా వీళ్ళు ఎందుకు నా పేరు తీసుకొచ్చారంటే చెప్తున్న రోజులు కూడా. అంటే ఎక్కడ ఆ రోజు కూడా మీరు భయపడుతున్న మస్తాన్ సాయి విషయంలో మాట్లాడారా? ఇప్పుడు మస్తాన్ సాయి అన్నది రాజ్ తరుణ్ కేసు పెట్టింది అని తప్పించుకోవడానికి మాట్లాడాడండి. అదేంటి, నేనే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోమని ఎలా కేసు పెడుతుందని రాజ్ తరుణ్ చాలా నీట్ గా చెప్పి తప్పించుకున్నాడు. దానికి సమాధానం వచ్చేసి మస్తాన్ సాయి చెప్పాడు. ఓకే, ఇంకా అక్కడ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది అంతే. ఇప్పుడు మస్తాన్ సాయి నా బాయ్ ఫ్రెండ్ ఇదో అదైతే నాకు రాజ్ తరుణ్ నాకు కావాలని ఎందుకు ఫైట్ చేస్తానండి నేను? అండ్ మస్తాన్ సాయి పైన భయం అది నాకు ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే నా పైన అతను అటాకులు చేశాడండి. రైట్, ఇప్పుడు వీడియోస్ రిలీజ్ అయిన వీడియోస్ లో లావణ్య కూడా ఉన్నాయా? భయం లావణ్య అవి అసలు ఇంకా చూడలేదండి. నేను ఇంకా బయట ఉన్నాను, నా ఫోన్ ఛార్జ్ లేదు. నేను ఏవైతే చూస్తున్నానో అవి నాకు షాకింగ్ గానే ఉంది. అండ్ నాకు ఇబ్బందిగా కూడా ఉంది. రైట్ లావణ్య.